నా పేరు గని. నేను ఇప్పుడు నా ఎక్స్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఇదిగా ఈ కాలేజీలోనే తను ఫస్ట్ టైం చూశాను. అమ్మా పోరి, ఓయ్ ఇట్రా. ఫస్ట్ ఇయరా? ఎస్ సార్. ఓ పాట పాడు. అంటే క్లాస్కి టైం అవుతుంది సార్. బొక్కలే, అక్కడ ఏం జరగదు. ఓ పాట పాడు వెళ్ళి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వే నువ్వా. పర్లే వెళ్ళి. మామా ఇప్పుడే వస్తా. ఈ పాట చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఆగే, సీనియర్స్ కనబడటం లేదా ఏంటి? ఫస్ట్ ఇయరా? అవును. ఏదైనా మంచి యాక్టింగ్ చేసి చూపించు. సారీ అన్న. ఏయ్, ఎవరికన్నా? మా నాన్నకేం సెకండ్ సెటప్లు ఏం లేవు. అయినా యాక్టింగ్ చేయమంటే గేర చూస్తావేంటి? బాగా అలవాటు అయిపోయింది అందరికి అన్నా అని పిలవడం. ఆడవాళ్ళకి నిర్భయ అని యాప్ ఉన్నట్టు మగాళ్ళు కూడా అన్ని అనిపిస్తూ క్యాప్ రావాలి. ఉంటే ఏం పిక్తారా? నన్నేనా? నిన్నే బే. ఏయ్, బాబాయ్ నువ్వు తగులుకో. ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? కోడితే కింద పడతావు. ఎవడికి రాలిపోతే చూద్దాం. బావా మామా నేను డీల్ చేయలేనురా, నువ్వే డీల్ చేయరా మామా. సరే నేను డీల్ చేస్తాలే. ఓకే మామా. ఓయ్ ఫస్ట్ ఇయరా? ఎస్ సార్. నీ పేరు, నీ ఏజ్ ఏంటో చెప్పు. పేరు సియా. ఏజ్ చెప్పకూడదు అంటారు కదా సార్. మేము అడిగితే చెప్పరు. ఆధార్ కార్డు ఓటర్ ఐడి అడిగితే మాత్రం చెప్పేస్తారు. సార్ మీరు సీనియర్ సార్? మరి జూనియర్లమా? ఫస్ట్ ఇయర్ క్లాస్ స్టార్ట్ అయ్యారా? టెన్షన్ పడుకో, నేను కూడా జూనియర్సే. మరి అలా కోపంగా చూడకు. ఏదో చూడడానికి బాగున్నా, మాట్లాడాలనిపించింది. ఓకే, క్లాస్లో కలుద్దాం సరేనా? ఓయ్ నీ పేరేంటి? గని. ఓకే. ఏంటి మామా కాలేజీలో ఒక్క అమ్మాయి కూడా బాగోలేదు. ఉండరా, నేను ఇక్కడ వీపీ కన్నా. ఓయ్ ఏంటి త్వరగా వచ్చేసావు? ఏం లేదు, ఊరికే. నైట్ నాకు ఒక కల వచ్చింది. ఏం కల? నాకు వేరే అమ్మాయితో పెళ్ళైనట్టు.
నీకు వేరే అబ్బాయితో పెళ్ళి అయినట్టు. అవునా? అయితే ఏమైంది? అంటే నా కొడుకు పెద్ద అయ్యాక నీ కూతురు లైన్ వేయకూడదు అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళిద్దరిని ఎందుకు అన్నా చెల్లిని చేయకూడదు? ఓన్గా రాసావా? లేదు, నేనేదో వెబ్ సిరీస్లో చూసా. అయితే నైట్ నాకు కూడా ఒక్కళ్ళు వచ్చింది. ఏంటో? నాకు కూడా పెళ్ళైనట్టు, ఓ, కానీ వేరే అబ్బాయితో కాదులే. నీకో విషయం చెప్పనా? ఏంటి? కాలేజ్లో మన గురించే టాపిక్. ఏమని? ఈ డికాషన్ గడికి మిల్క్ పాప్ ఎలా పడిందని. ఓ, నువ్వు డెకోషన్, నేను మిల్క్ పాపనా? సరే పద, కాఫీ పెట్టేద్దాం. ఏ సారీ, త్వరగా వచ్చేసినట్టున్నా. నువ్వు మాత్రం ఎప్పుడులా లేట్గానే వచ్చావుగా. అవును మరి, నేను నీ మొగిని నువ్వు నా పెళ్ళాం కదా, వెయిట్ చేయించడానికి. ఏయ్, సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలే. మరి ఏ ఉద్దేశంతో అన్నావు? అంటే ఆర్డర్ ప్లీజ్. మీ హోటల్లో ఫేమస్ డిష్ ఏంటి? తండూరి చికెన్ మేడం, బాగుంటుంది తందూరి మేడం. బాగుంటుందా? ఓకే. బిర్యానీ? బిర్యానీ ఫ్రైగా కమ్మా మేడం. ఫ్రై. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సరే చెప్పు, ఎందుకు లేట్ అయింది? పెళ్ళాం అది రాక్షసి, తన నుండి తప్పించుకొని రావడానికే ఇంత లేట్ అయింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకో, ఫోన్లో ఎవరో అని అంటది. చివరికి పని అమ్మాయితో మాట్లాడినా పని అమ్మాయితో నీకేం పని? నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? నాదేముంది, నార్మలే, బాగానే ఉన్నాను. ఆయన చాలా బిజీ, వర్క్ హాలిక్, అసలు మాట్లాడడానికి కూడా టైం ఉండదు. ఈరోజు నా బర్త్డే అని కూడా మర్చిపోయారు ఆయన, అసలు విష్ చేయకుండానే వెళ్ళిపోయారు. చాలా బిజీగా ఉంటారు. ఏం ఆలోచిస్తున్నావు? నీకు గుర్తుందా, ఈరోజు నా బర్త్డే అండ్ మన బ్రేకప్ డే. తలుచుకుంటేనే చాలా సిల్లీగా ఉంది. ఇప్పటి వరకు జరిగించాలి, ఇంకా ఆపేద్దాం. ఏంటి ఆపేసేది? ఇదేమైనా పబ్జీ గేమా మధ్యలో ఆపేయడానికి? నీకు ముందు నేను చెప్తున్నా, మా ఇంట్లో ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకోనని. తల్లి, ఇదేం సినిమా కాదు. ఒక పాటలో జాబ్ తెచ్చేసుకొని మీ వాళ్ళని మా వాళ్ళని పెళ్లిపెట్ట మీద ఎక్కించడానికి. నువ్వు పాటతో వస్తావో పెళ్లి కార్లో వస్తావో నాకు సంబంధం లేదు. మా ఇంట్లో ఒప్పుకోకపోతే నేను పెళ్లి చేసుకోను. ఒక్క 2 months అయితే నాకు జాబ్ వస్తుంది. ఇలా 1 year నుంచి చెప్తూనే ఉన్నావు జాబ్ వస్తుందని. 10 days నుంచి చూస్తున్నాను జాబ్ వస్తుందని. జాబ్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఒక్క 2 months ఆగుదాం, అప్పటికి జాబ్ రాకపోతే లేచిపోదాం. ఏంటి? అదే పోయి పెళ్లి చేసుకుందాం. మా ఇంట్లో ఇలాంటివి ఏమి నచ్చవు. మా ఇంట్లో నచ్చని పనులేమి నేను చేయను. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్స్ బ్రేకప్. నా ఫోన్లో ఇన్స్టా, మెసేజ్, వాట్సాప్ అన్నిట్లో డిలీట్ చేసేసాను, బ్లాక్ చేసేసాను. నువ్వు కూడా అదే చెయ్యి, అదే మంచిది. ఇలా ఎంతమంది మగాళ్ళ జీవితాలు నాశనం చేస్తారే, నాలాంటి ఉసురు తగులుతుందే మీకు. తలుచుకుంటేనే చాలా సిల్లీగా ఉంది తెలుసా. సరే చెప్పు, మీ వైఫ్ ఎలా ఉంది? తనకే గుండ్రాయిలా ఉంటుంది. ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. పెద్ద రాక్షస్ అది. నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మేడం ఎనీ డ్రింక్ మేడం? ఏం వద్దులేండి. వద్దు. ఓకే కదా, వద్దులేండి.
హా, మీ ఆవిడ కనీసం నీతో గొడవైనా పడుతుంది. మా ఆయన నేనేమైనా మాట్లాడితే చాలు సైలెంట్గా స్టాచ్యూలా ఉండిపోతారు. అలవాటు పడిపోయినట్టు ఉన్నాడు. హ్మ్? హ్మ్. కానీ నీ బర్త్డే మాత్రం మర్చిపోలేదు. ఎప్పటికీ మర్చిపోలేను కూడా. మర్చిపోయే ప్రేమ అది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓహ్. నిన్ను ఒకటి అడగనా? అడుగు. నువ్వు హ్యాపీగానే ఉన్నావా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు తెలుసా. నీకు గుర్తుందా, నువ్వు కాలేజ్లో నన్ను ఎలా చూసుకునేవాడో ఆయన కూడా అలాగే చూసుకుంటున్నారు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రాబ్లమ్స్ ఏం లేవు. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? కుదరకపోవచ్చు కానీ. అమ్మో, టైం అయిపోయింది, నేను వెళ్ళాలి. కానీ ఆయన వచ్చేస్తూ ఉంటారు. నేను డ్రాప్ చేయను. వద్దు, పర్లేదు, నేను వెళ్తాను. సరే కానీ బాయ్. హాయ్. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఆఫీస్ నుండి. ఓ, మీ ఆఫీస్లో రెస్టారెంట్ కూడా పెట్టారా? నీకెలా? ఏంటి, రింగ్ కూడా ఇచ్చావంట? దీనికెలా తెలుసబ్బా? అవును, నిన్ను గయ్యాలదానిలా కనిపిస్తున్నానా, బండదానిలా కనిపిస్తున్నానా, నిన్ను టార్చర్ చేస్తున్నానా? అసలైన రాక్షసు ఎలా ఉంటుందో చూపిస్తా, రారా నువ్వు. రారా రా రా రాక్షసి స్వీట్ క్యూట్, పెళ్ళాకేమో రాక్షసియా? ఏంటి షాక్ అయ్యారా? నేను పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయి. మరి ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదు బ్రో, తన బర్త్డే అని మా లవ్ మెమోరీస్ని గుర్తు తెచ్చుకున్నాం. మీరు కూడా మీ లవ్ మెమోరీస్ని గుర్తు తెచ్చుకోండి, బాగుంటుంది.